జనభరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆరోసారి విశ్వ విజేతగా భారత్. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై గ్రాండ్ విక్టరీ. 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. భువనేశ్వర్లో జరిగిన బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా కార్యక్రమంలో హాజరైన రాష్ట్రపతి ముర్ము. భారత్ నేత్రను ప్రారంభించిన ఒడిశా ప్రభుత్వానికి అభినందన తెలిపిన రాష్ట్రపతి. అదనపు టారిఫ్లను తగ్గించిన ట్రంప్. ఇకపై 18% పన్ను వసూలు. బెంగళూరులో మెట్రో రైలు ప్రయాణం ఇక మరింత ప్రియం. పెరిగిన ఛార్జీలు తమకు సమాచారం లేదన్న డిప్యూటీ సీఎం శివకుమార్. కాంగ్రెస్ పార్టీ నుండి రెండోసారి అధికారంలో తీసుకొస్తాం. నిజామాబాద్ భర్తీపూర్ సభలు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ దాడి జంగిల్ రాజుకు నిదర్శనమన్న వైసీపీ అధినేత. కాంగ్రెస్ వాటిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ తీరుతో అర్హులైన బీసీలకు నష్టం వాటిల్లుతుందని ఆరోపణ. మన్రేగా పథకాన్ని యథాతథంగా అమలు చేయండి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించండి. ప్రజలను కోరిన మాజీ మంత్రి కేటీఆర్. రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారి కేంద్రంగా విష ప్రచారం దుర్మార్గం. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు హెచ్చరించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. నిన్నటి ధరతో పోల్చుకుంటే 2650 రూపాయలు పెరిగిన పసిడి. అండర్-19 క్రికెట్లో భారత యువ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హరారే వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ను ముద్దాడి చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్లో పరుగుల సునామీ సృష్టించి ఆపై బౌలింగ్లో అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ను ఆల్అౌట్ చేసింది. భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆరంభం నుండి దూకుడుగా ఆడింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ పోరాటం 40.2 ఓవర్లలో 311 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో ఆరిస్ అంబరీష్ 3 వికెట్లతో సత్తా చాటగా కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 బాధ్యతాయుతమైన అర్ధశతకంతో రాణించగా వేదాంత త్రివేది 32, విహాన్ మల్హోత్రా 30, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు 40 విలువైన పరుగులు జోడించారు. చివరిలో కనిష్క్ చౌహాన్ 20 బంతుల్లో 37 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు తీశాడు.
ఒడిశా ప్రభుత్వం గ్లోబల్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ నెట్వర్క్ సహకారంతో భువనేశ్వర్లో బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై ప్రసంగించారు. డిజిటల్ ఆర్థిక మరియు బీమా సాంకేతిక రంగంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తి మరియు ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఒడిశా ప్రభుత్వం భారత్ నేతలను ప్రారంభించిందని తెలిసి తాను సంతోషంగా ఉన్నామని తెలిపారు. In the past decade, India has witnessed an impactful innovation in the financial system. India is the fastest growing major economy in the world. Our country is moving towards becoming the world's third largest economy in the near future. This has been possible due to enabling policies of the Government of India supported by innovations in digital and financial systems. In the past 11 years, more than 57 crore Jan Dhan accounts have been opened across the country, which is a revolution in access, trust, and wide participation of people. Today, with a simple smartphone and a basic bank account, a woman receives welfare benefits directly in her account, a farmer receives payment on time, and a small kirana shop accepts digital payments from any customer. For them, fintech is not a technical term. It has become their lifeline. India's fintech story should be remembered not only as a tale of technology, but also as that of gender justice. Women constitute an important segment that requires focused attention for the promotion of fintech. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త తెలిపారు. ఇటీవల భారత్పై విధించిన ప్రతీకార సుంకాలు 25% రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రష్యా నుండి చమురు దిగుమతుల్ని ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్లను తగ్గిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా భారత్ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్లో భాగంగా 7% టారిఫ్లను ట్రంప్ తగ్గించిన విషయం తెలిసిందే. తాజా ప్రకటనతో భారత్పై అమెరికా పన్నుల భారం 18% తగ్గింది. ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్ తర్వాత అదనపు సుంకాలను 25% నుండి 18% ట్రంప్ తగ్గించారు. దీంతో భారత్పై ప్రతీకార సుంకాలు 25%, అదనపు సుంకాల్ని 18% అమెరికా అధికారులు వసూలు చేశారు. ట్రంప్ తాజా ప్రకటనతో ఇకపై భారత వస్తు సేవల మీద కేవలం 18% పన్నులు మాత్రమే వసూలు చేయనున్నారు. బెంగళూరులో మెట్రో రైలు ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. నెల 9వ తేదీ నుండి ఇవి అమల్లోకి రానున్నాయి. ₹1 నుండి గరిష్టంగా ₹5 వరకు టికెట్ల రేట్లు పెరిగాయి. ఈ విషయాన్ని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది. మెట్రో టికెట్ ధరల్ని సవరించనున్నట్టు తెలిపింది. కొత్త ఛార్జీల చార్ట్ను విడుదల చేసింది. 9వ తేదీ నుండి మెట్రో నెట్వర్క్లోని అన్ని జోన్లలో కూడా ఛార్జీలు 5% మేర పెరుగుతాయి. అయితే టికెట్ ఛార్జీల పెంపును ప్లాన్ చేసే ముందు మెట్రో అధికారులు తమతో సంప్రదించలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలియజేశారు. త్వరలో వారితో మాట్లాడతామని చెప్పుకొచ్చారు. ನೋಡಿ, ಅವರು ನಮ್ಮ ಹತ್ರ ಕನ್ಸಲ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. ಅವರಿಗೆ ಅಥಾರಿಟಿ ಇದೆ. ಸೆಂಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟ್ ಸೆಕ್ರೆಟರಿ ಇಸ್ ದಿ ಚೇರ್ಮನ್. ಈ ಹ್ಯಾಸ್ ಟೇಕನ್ ಎ ಡಿಸಿಷನ್. ಆಯಿತಾ, ನಾನು ಹೋಗಿ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಹೋಗಿ ನಾನು ಇವತ್ತೋ ಇಲ್ಲ ಅಂದರೆ ನಾಡಿದ್ದು ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ಆಯಿತಾ, ನಮಗೂ ಯಾರಿಗೂ ಜನರಿಗೆ ತೊಂದರೆ ಕೊಡೋಕ್ಕೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಬಟ್ ವಾಟ್ ಈಸ್ ದಿ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಸ್ಟ್ರಕ್ಚರ್, ವಾಟ್ ಹ್ಯಾಸ್ ಹ್ಯಾಪನ್ ಅದನ್ನು ನಾನು ನೋಡ್ತೀನಿ ಸರ್. ಮತ್ತು ಈಗ ನಿನ್ನೆ ನೀವು ಯಾವ ಪ್ರೋಗ್ರಾಮಿಗೆ ಹೋಗಿದ್ರೆ ಅಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು CM ಆಗಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಆಸೆಯನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಕನಸು ತುಂಬ ಇದೆ ಜನರಿಗೂ ಇದೆ, ಶಾಸಕರಿಗೂ ಇದೆ, ನಿಮಗೂ ಇದೆ, ಎಲ್ಲರಿಗೂ ಇದೆ. ಪಾರ್ಟಿ ಏನು ಹೇಳ್ತದೆ ಕೇಳಬೇಕು ನಾವು. ಸರ್, ಇನ್ನೊಂದು ಪರಮೇಶ್ವರ್ ಅವರು ನಿನ್ನೆ ಚಿಕ್ಕಮಗಳೂರಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಅವರು CM ಆಗಬೇಕು ಅಂತ ದಲಿತ ಸಂಘಟನೆಗಳು ಭಾಳ ತಪ್ಪೇನಿದೆ. ಅವರವ್ರ ಅಭಿಮಾನಿಗಳು ಅವ್ರು ಆಸೆ ಪಡ್ತಾರೆ. ಅದಕ್ಕೆಲ್ಲ ನಾನು ಬೇಡ ಅಂತ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. ಸರ್, ಡೆತ್ ಬಳಿಕ ಏನಾದರೂ ನಿರೀಕ್ಷೆ ಮಾಡ್ಬೋದು? ಟೈಮ್ ವಿಲ್ ಆನ್ಸರ್. ಸರ್, ಡೆಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాను విక్టరీ జోడీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బర్దీపూర్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2023 ఎన్నికల్లో తాను పీసీసీ చీఫ్ గా, మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా డి శ్రీనివాస్, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తెచ్చినట్లే వచ్చే ఎన్నికల్లోనూ తాను మహేష్ గౌడ్ కలిసి తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు. 100 సంవత్సరాల క్రితం
బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేశారు. 100 ఏళ్ల వరకు బీసీల లెక్కలు ఎప్పుడు ఈ దేశంలో చేయలే, ఏ రాష్ట్రంలో చేయలే. మహేష్ గౌడ్ గారు నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని 100 సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిసారి సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు. ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు, అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి గాని ఇవాళ వారిని రేవంత్ గౌడ్ అని నేను అంటున్నా. ఈ రోజు ఎంతో గొప్ప పని చేసిండు మా బలైన వర్గాల లెక్కలు తీశాని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు. నేను సంతోషంగా స్వీకరించిన. ఆ తర్వాత మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది. ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 100 రోజుల్లోనే 40 సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగా ఉపకులాలకు న్యాయం చేసినప్పుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ మాదిగా మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజ నరసింహ గారు అన్నారు. నాకు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు. అదే విధంగా వాకిటి శ్రీహరి 30 ఏళ్ల కాంగ్రెస్ కార్యకర్త, ఏ రోజు ఏ అవకాశం రాలే. మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజులు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా. యువకుడు 35 సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ ను పంపించినప్పుడు హైదరాబాద్ లో సదర్ నిర్వహించినప్పుడు యాదవ్ సోదరులందరూ రేవంత్ రెడ్డిని రేవంత్ యాదవ్ అని ఆ రోజు వేదిక మీద పిలిచినప్పుడు నేను గర్వపడ్డా. మా యాదవ్ సోదరులు కూడా నన్ను హక్కున చేర్చుకున్నారని. ఇవాళ సిక్కు సోదరులు స్వర్ణ దేవాలయం లాంటి దేవాలయాన్ని మూసి నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేస్తాం, సిక్కుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెబితే సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన. రాష్ట్రంలో జరుగుతున్న ఘటన నాగరిక సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని కూడా ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేశారు. అబద్దాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబు అబద్దాలని సీబీఐ ఛార్జిషీట్ తేల్చేసిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వలేదని దాన్నే ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబ్లు నిర్ధారించాయని గుర్తు చేసిన ఆయన రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని చురకలంటించారు. ఏకంగా సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ పనిచేసింది. సిబిఐ అంతటి సిబిఐ రాలే. దీంట్లోకి జరుగుతూ ఉన్న అన్యాయం మీద, చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించింది రంగంలోకి. ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది, సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది. సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పుపట్టే అవకాశం కానీ తప్పుపట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు. సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్. ఈయన వేసుకుంటా ఉన్న 1 మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం, ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం ఆయన చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, ఎటువంటి విలువ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుళ్ళు, నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్టే నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ రిపోర్టే నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తూ ఉన్నది ఏంది, మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా
మళ్ళీ నువ్వు వక్ర భాష్యం చెబుతూ మళ్ళీ నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను 2-3 క్వశ్చన్ సింపుల్గా అడుగుతా ఉన్నా. అయ్యా, ఇదే సింఘాల్ అనే ఈఓ ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇదే అనిల్ సింఘాల్ అనే ఈఓ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈఓగా పనిచేశాడు, ఈఓగా ఉన్నాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం. మా ప్రభుత్వ హయాంలో మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకునింటే అది వాస్తవం అని చెప్పి ఆయన నిజంగా కూడా చిత్తశుద్ధితో నమ్మి ఉంటే ఇదే అనిల్ సింఘాల్ను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈఓగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా. ముస్లింలకు 14% రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మత ప్రాతిపదికన 4 రిజర్వేషన్లు కల్పించి అదనంగా 10% జోడించి ముస్లింలను బీసీ వర్గాల్లోకి అక్రమంగా చొప్పించడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. దీనివల్ల నిజంగా అర్హులైన బీసీలకు నష్టం వాటిల్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు, సామాజిక న్యాయ ద్రోహానికి బీసీలు ఓట్లతోనే సమాధానం చెబుతారని తెలిపారు. బీసీలకు కేటాయించిన సీట్లలో 62% సీట్లు ఎంఐఎం గెలిచిందన్నారు. బీసీల సాధికారత కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లు ఈ విధంగా పక్కదారి పట్టినప్పుడు నిజమైన బీసీలకు న్యాయం ఎలా లభిస్తుందని ఆయన ప్రశ్నించారు. టిఆర్ఎస్ పై కాంగ్రెస్ వస్తే ఏ మాత్రం కూడా మార్పు రాలే. కేసీఆర్ ఇట్లా దోపిడీ చేసిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదే విధంగా దోపిడీ చేస్తుంది. ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాడో రేవంత్ రెడ్డి అదే విధంగా ప్రోత్సహిస్తున్నాడు. ఏ రకంగా ఇచ్చిన మాట మీద కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుడు నిలబడలేదో కాంగ్రెస్ గుర్తు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తుంది. మహిళలందరికీ 2500 ఒక్కరికి ఇవ్వాలి. పింఛన్లు 2000 పెన్షన్లు 4000 చేస్తా అన్నాడు, 4000 పెన్షన్ చేయలేదు. కొత్త వాళ్ళందరికీ కొత్త పెన్షన్ ఇస్తా అన్నాడు, ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు. అంతేకాదు రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతు కూలికి ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఎకరానికి ఇస్తా అన్నాడు, ఒక్క కౌలు రైతుకి ఇవ్వలేదు. రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. పెళ్ళైతే ఆడబిడ్డకు తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తాడు, ఒక్క వ్యక్తి కూడా తులం బంగారం ఇవ్వలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నట్ట నరోడు మీద వెన్నుపోటు పొడిచి తెలంగాణ ప్రజలకు మోసం చేసినటువంటి చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి. దివంగత మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ప్రజలకు ఏం కావాలో అడిగి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంట్ ఇలా ఎన్నో పథకాల్ని ఆయన ప్రవేశపెట్టినవే అని 2006 ఫిబ్రవరి 2న మన్రేగా పథకానికి శ్రీకారం చుట్టారని సోనియా గాంధీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీ వచ్చాక ఉపాధి హామీ పథకం ఊపిరి తీస్తుందని విమర్శలు గుప్పించారు. మన్రేగా పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సింది కొత్తగా ఏమీ లేదు. ఇక్కడ చాలా మందికి రాజశేఖర రెడ్డి గారు చాలా బాగా తెలుసు. ఎన్నో అద్భుతాలను అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కేవలం 5 సంవత్సరాలు మహానాయకుడు, కేవలం 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నది. కానీ 5 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పేదల కోసం చేశాడు, రైతుల కోసం చేశాడు. ఉచిత విద్యుత్ అయితేనేం, రుణమాఫీ అయితేనేం, ఆరోగ్యశ్రీ అయితేనేం, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేం, 108 అయితేనేమి, లక్షల మందికి పేదలకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, పేదవాళ్లకు భూములు ఇవ్వడం అయితేనేమి, లక్షల ఎకరాలు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా 2006లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మన భాషలో కరువు పని అంటాం, లేక ఉపాధి హామీ పని అంటాం. ఆ రోజుల్లో ఎంతో వైభవంగా ఇదే రాయలసీమలో అనంతపూర్లో బండ్లపల్లి అనే గ్రామంలో సరిగ్గా ఫిబ్రవరి 2వ తేదీకి మొన్న 20 సంవత్సరాలు అయిందని నేను కూడా ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది. 20 సంవత్సరాల క్రింద ఇదే రాయలసీమలో పురుడు పోసుకుంది ఉపాధి హామీ పథకం. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇదొక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. ఆ రోజుల్లో మహిళలందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు మగవారితో సమానంగా వేతనాలు ఇవ్వండి, మేము చేసే కష్టం తక్కువైనా కూడా మా చేతనైనంత చేస్తున్నాం, మాకు బిడ్డలున్నారు,
మేము ఇల్లు నడుపుకోవాలి అంటే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకొని ఆడవాళ్లకు కూడా సమానంగా మగవారితో సమానంగా వేతనాలు ఇప్పించారు ఆ రోజుల్లో ఉపాధి హామీ పథకంలో. అలాగే మాకు మధ్యవర్తులొద్దు, కమిషన్ కట్టింగ్లు అవుతున్నాయి, మాకు నేరుగా డబ్బులు వచ్చేటట్టు చూడండి అంటే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. మన రాష్ట్రంలో విధి విధానాలన్నీ రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ 2లో దేశమంతా అమలైంది ఉపాధి హామీ పథకం. ఎంతో అద్భుతంగా అమలైంది. మన రాష్ట్రంలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు. అంటే దాదాపు 2,25,00,000 మంది కుటుంబానికి ఇద్దరేసుకున్నా అంతమంది పని చేశారు ఉపాధి హామీ పథకంలో. అంత వైభవంగా జరిగింది ఉపాధి హామీ పథకం. అసలు ఇంతటి ఉపాధి హామీ పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదంట. కోట్ల మంది ప్రజలు ఒక ఉపాధి హామీ పథకంలో ఇంతమందికి ఉపాధి కల్పించడం అన్నది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇది అతి పెద్ద ఉపాధి పథకం కాబట్టి ప్రపంచంలో ఎన్నో దేశ విదేశాల దగ్గర నుంచి వచ్చి కూడా ఇక్కడ యూనివర్సిటీల నుంచి వచ్చి కూడా రీసెర్చ్ పేపర్లు తయారు చేసి మరీ వెళ్లారు ఉపాధి హామీ పథకం మీద. అంత గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎంతో మందికి ఆసరానిచ్చింది. ఎంతో మంది మహిళలు సైతం పని చేసుకోగలిగారు, వాళ్ళ బిడ్డలు కొంచెం పెట్టుకోగలిగారు, చదివించుకోగలిగారు. అంత గొప్ప పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. బీజేపీ పార్టీ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బీజేపీ పార్టీకి సంబంధించి విబి గ్రామ్ అని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ దొంగ మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితేనే రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుపైన దృష్టి సారిస్తుందని తెలిపారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలోని వార్డులో ఎన్నికల ప్రచారం ప్రధాన కూడల్లో కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక మున్పు సిరిసిల్లలో ఎంతమంది నేత కార్మికులు చచ్చిపోయారమ్మా? కొన్ని వందల మంది చచ్చిపోలే. ఒక్కొక్క వారంలా 9 మంది చచ్చిపోయిన రోజులున్నాయి. ఒకసారి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి? ఎవడన్నా దేకిండా, ఎవడన్నా కానిండా? అదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక బతుకమ్మకు చీర పెట్టిండు ఆడబిడ్డలకు. మొత్తం రాష్ట్రంలో, ఒక సిరిసిల్లోలకు కాదు, రాష్ట్రం మొత్తం బతుకమ్మ చీర పెట్టిండు. ఎందుకు పెట్టిండు? మన నేతన్నలకు ఉపాధి ఇచ్చేందుకు. మన దగ్గర సాంచలు నడవాలి, ఆ సాంచలలో ఉత్పత్తి అయిన చీరలు ప్రభుత్వమే కొనాలి. మనోళ్ళకు 6 నెలలు 3 పూటల 3 ముద్దలు నోట్లకు పోయేటట్టు 7,000 8,000 సంపాదించే నేతన్న 16,000 20,000 సంపాదించాలి, పగారు రావాలి. మగాయన ఆ పని చేయాలి. ఇంట్లో ఉండే ఆడపిల్లకు 2,000 బీడీ కార్మికుల పెన్షన్ ఇవ్వాలి. ఇద్దరికి కలిపితే నెలకు కనీసం ఒక 20,000 రూపాయలు వస్తే బతుకుతారు అన్న ఉద్దేశంతో కేసీఆర్ సార్ ఆ పని చేసిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాగానే బతుకమ్మ చీరలు తీసేసిండా లేదా? ఇలా వస్తుందా బతుకమ్మ చీరే? ఇలా ఉన్నదా బతుకమ్మ చీరే? 2 బతుకమ్మలకు కనీసం ఒక జాకెట్ ముక్క పెట్టిండా రేవంత్ రెడ్డి? చీరలు పెట్టలేదు, జాకెట్ ముక్క నన్ను ఇచ్చిండా? మరి అయినా కాంగ్రెస్ కి ఓటేద్దామా? ఇక్కడ ఉండే కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ దగ్గరికి మన ఆసాములు కొంతమంది వేయను, మన స్టేట్లు వేయను. సారు నీ కేటీఆర్ మీద కోపం ఉంటే రేవంత్ రెడ్డికి వేరే తిరిగా చూసుకోమను, మా కడుపు ఎందుకు కొడుతున్నావాయా? ఈ బతుకమ్మ చీరలు బంద్ చేస్తే మా సాంచలు బంద్ అవుతున్నాయి, మా బతుకు ఆగమవుతున్నది, చూసుకోవా అని చెప్పి అడిగితే ఏమంటాడు తెలుసా? మహేందర్ రెడ్డి అని ఇక్కడ నా మీద పోటీ చేసిన కాంగ్రెస్ లీడర్ ఏమంటాడు? ఏమన్నాడు ఎరికేనా? మీరు మాకు ఓట్లేసిర్రా? ఏలే కదా, అందుకే అంటున్నా నేను, మీ శాలోలు పోయి మీరందరు నిరోధ పొట్లాలు అమ్ముకోపోండ్రి అని మాట్లాడిండు ఇక్కడ ఉండే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ వాడు. సరే, కడుపుకు అన్నం పెట్టకపోతే పెట్టకపోయినావు, కానీ గుండెల మీద దంతావా? ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతావా? పద్మశాలి లేదు, మీరు అప్పుడు అలా అమ్ముకోండి. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం అబద్దమని సిబిఐ ఛార్జిషీట్ సాక్షిగా బట్టబయలు కావడంతో తమపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుండి బయటపడడానికి కూటమి నేతలు మరింత దుష్ప్రచారానికి తెగబడుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విజయనగరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ విషయమై వారు మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చేసిన కుట్రలే కూటమి ప్రభుత్వానికి ఉరితాడులా బిగుసుకున్నాయని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి, ప్రజల్లో కోల్పోయిన ప్రతిష్టని కాపాడుకోవడానికి పిల్లి మొగ్గలేస్తోంది. చాలా దుర్మార్గంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వివాదాల్లోకి లాక్కొచ్చి ఆయన పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రమని, అందులో జంతువుల కొవ్వులు కలిపారని పచ్చిగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
ఆ తర్వాత కొద్ది నెలల నుంచే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఒక కమిటీ వేసి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా నియమించి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తాను అనుకున్నట్టుగా రాలేదని చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా బాధపడిపోతున్నారు. విపరీతంగా బాధపడి వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే ఎలా అయినా సరే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్టుగా నిరూపించాలని తాపత్రయపడే స్థాయికి వచ్చారు ఆయన. ఎందుకు ఇంత దిగజారిపోతున్నారో అని అడుగుతున్నాం మేము. ఇది అన్యాయం కాదా? ఇది మీరు వెంకటేశ్వర స్వామిని ఆయన పవిత్రతని దెబ్బతీయడం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే కుట్రతో అది సాక్షాత్తు కలియుగ దైవాన్ని మీరు కించపరుస్తున్నట్టు కాదా అని ప్రశ్నిస్తున్నాం. ఇంకా దిగజారిపోయి రోజు రోజుకి దిగజారిపోయి ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుండి ఒక్కసారిగా దట్టంగా పొగలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్లు ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో మరోసారి ఈ రెండు లోహాల ధరలు నింగి వైపు చూస్తున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,600కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా 2,890 రూపాయలు పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,550కి చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,650 రూపాయలు పెరిగింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,450కి చేరుకుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2,170 రూపాయలు పెరిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,56,750కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,43,700కి చేరుకుంది. ఇక వెండి కూడా స్వల్పంగా పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకి ఏకంగా 5,000 మేర పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం 2,85,000 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర 2,85,000 రూపాయలుగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోసారి విశ్వ విజేతగా భారత్. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై గ్రాండ్ విక్టరీ. 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. భువనేశ్వర్లో జరిగిన బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా కార్యక్రమంలో హాజరైన రాష్ట్రపతి ముర్ము. భారత్ నేతలను ప్రారంభించిన ఒడిశా ప్రభుత్వానికి అభినందన తెలిపిన రాష్ట్రపతి. అదనపు టారిఫ్లను తగ్గించిన ట్రంప్. ఇకపై 18% పన్ను వసూలు. బెంగళూరులో మెట్రో రైలు ప్రయాణం ఇక మరింత ప్రియం. పెరిగిన ఛార్జీలు తమకు సమాచారం లేదన్న డిప్యూటీ సీఎం శివకుమార్. కాంగ్రెస్ పార్టీ నుండి రెండోసారి అధికారంలో తీసుకొస్తాం. నిజామాబాద్ భర్తీపూర్ సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ దాడి జంగిల్ రాజుకు నిదర్శనమన్న వైసీపీ అధినేత. కాంగ్రెస్ వాటిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ తీరుతో అర్హులైన బీసీలకు నష్టం వాటిల్లుతుందని ఆరోపణ.
మన్రేగా పథకాన్ని యథాతథంగా అమలు చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించండి ప్రజలను కోరిన మాజీ మంత్రి కేటీఆర్. రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారి కేంద్రంగా విష ప్రచారం దుర్మార్గం. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు హెచ్చరించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,650 రూపాయలు పెరిగిన పసిడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.